తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. పరీక్షలు రాస్తారు. తర్వాత ఫలితాలు కూడా వెల్లడవుతాయి. ఈ క్రమంలో 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఇంటర్మీడియట్ చదవాలా? ఇంజనీరింగ్కు మార్గమైన పాలిటెక్నిక్లో చేరాలా? లేదంటే సత్వర ఉద్యోగం కోసం ఐటీఐ చేయాలా? అనే ప్రశ్నలు 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల మెదళ్లను తొలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల స్వభావం ఏంటి, వారికి ఏ కోర్సులు బెస్ట్ అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా 10వ తరగతి తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఎంపీసీ, బైపీసీలో చేరి భవిష్యత్తులో ఇంజనీరింగ్, మెడిసిన్ చదవాలనే ఆలోచనతో అధికంగా ఉంటున్నారు. కొంతమంది విద్యార్థులు మాత్రం వెంటనే ఉపాధి కల్పించే ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ కోర్సులలో ప్రతి గ్రూప్ దేనికదే ప్రత్యేకమైనవి. ఎక్కువగా ఎంపీసీలో చేరుతున్నారు. ఆ తర్వాత బైపీసీ, ఎంఈసీతో పాటు సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు డిమాండ్ ఉంది. అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్, వృత్తి నైపుణ్యాలు అందించే వొకేషనల్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల కలయికగా ఉండే గ్రూప్ ఇది. ఈ గ్రూప్తో ఈఏపీ సెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, బీశాట్ వంటి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్లో కెరీర్కు బాటలు వేసుకోవచ్చు. ఎన్డీఏ, 10th+ ఇంటర్ టెక్నికల్ ఎంట్రీ స్కీముల ద్వారా రక్షణ రంగంలో కెరీర్కు ప్రయత్నించవచ్చు. ఇక భవిష్యత్తులో సైన్స్ రంగంలో స్థిరపడాలనుకుంటే బీఎస్సీ, ఆ తర్వాత ఎంఎస్సీ, రీసెర్చ్ కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఎంపీసీ తర్వాత ఎక్కువ మంది ఎంచుకునే గ్రూప్ బైపీసీ. ఈ గ్రూప్తో జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ యూజీ ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. రాష్ట్ర స్థాయిలో ఈఏపీ సెట్లో ర్యాంకు సాధించి వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో చేరే వీలుంటుంది. సాధారణ బీఎస్సీ డిగ్రీ చేసే అవకాశం ఉంది. బీఎస్సీలో ఇప్పుడు బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్, హ్యూమన్ జెనెటిక్స్ లాంటి వినూత్న సబ్జెక్టులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని పూర్తి చేస్తే ఫార్మా, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కెరీర్కు అవకాశాలు లభిస్తాయి. కార్పొరేట్ రంగంలో కెరీర్ కోరుకునే వారికి సిఈసీ చక్కటి మార్గం. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టుల కలయికగా ఉండే గ్రూప్ ఇది. ఇంటర్మీడియట్లో సిఈసీ కోర్సు పూర్తి చేస్తే ఆ తర్వాత బీకామ్ డిగ్రీ చదవచ్చు. బీకామ్ చదువుతూనే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ లాంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా కంపెనీల్లో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత పీజీ స్థాయిలో ఎంకామ్, ఎంబీఏలో చేరే వీలుంటుంది. ముఖ్యంగా అకౌంటింగ్ రంగంలో రాణించాలనుకునే వారు ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేయవచ్చు. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులుగా ఉండే హెచ్ఈసీపై పట్టు సాధించడం ద్వారా ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించడం తేలికవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకున్న వారికి ఈ గ్రూప్ అనుకూలంగా నిలుస్తోంది. ఇటీవలి కాలంలో బీఏలోనూ పలు జాబ్ ఓరియంటెడ్ గ్రూప్ కాంబినేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా ప్రైవేట్ రంగంలో కొలువు దక్కించుకోవచ్చు. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కు ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కూడా చక్కటి వేదికలుగా నిలుస్తున్నాయి. వాటిలో ప్రవేశాల కోసం రాష్ట్ర స్థాయిలో ఆర్జేసీ సెట్ల పేరుతో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది టీఎస్ఆర్జేసీ సెట్, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏపీ ఆర్జేసీ సెట్ నిర్వహిస్తారు. ఈ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్తో పాటు నీట్, యూజీ, ఐఐటీ, జేఈఈలో ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ కూడా లభిస్తోంది. భవిష్యత్తులో ఇంజనీరింగ్ కెరీర్గా ఎంచుకోవాలనుకునే వారికి 10th తర్వాత అందుబాటులో ఉన్న మరో చక్కటి మార్గం పాలిటెక్నిక్. 3-3.5 వ్యవధి ఉండే ఈ పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వాళ్లు పరిశ్రమల్లో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ సెట్లో ర్యాంకుతో నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ ఏర్పాటు చేశారు. 10వ తరగతి అర్హతతో వృత్తి విద్యా శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధికి మార్గం వేస్తాయి ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఐటీఐ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ తదితర ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు ఉత్తీర్ణత తర్వాత పారిశ్రామిక సంస్థల్లో టెక్నీషియన్స్ గా ఉపాధి పొందొచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే ఉపాధి పొందాలనుకునే వారికి మరో చక్కటి మార్గం వొకేషనల్ కోర్సులు. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్షిప్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వరకు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో పలు వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ బోర్డులు అగ్రికల్చరల్, బిజినెస్ అండ్ కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, హ్యుమానిటీస్,
పారామెడికల్ విభాగాల్లో వొకేషనల్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేస్తే సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చు.